పాలన అందిస్తానని చెప్పని అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా. ఈ రాక్షస పాలన మేము అంతమొందించాలి, మీరంతా కలిసి, రాబోయేది మన గవర్నమెంటే, రామరాజ్యం వస్తుందని చెప్పని అన్నారు కదా ఆయన. మరి ఆ రకంగా ఏమి రామరాజ్యం తీసుకురాలేకపోతున్నారా? 2019 నుంచి 24 దాకా ఉన్నది రామరాజ్యం అయితే, ఇప్పుడున్నటువంటిది రాబందుల రాజ్యం. అదే వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకే టైం ఇవ్వట్లా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి కట్టిస్తారు. ప్రతిపక్ష నేత కదా, ఆయనకి ఇస్తారేమో. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేస్తే మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రతిదానికి మనం అక్కడ స్పందించడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ఒక ఎమ్మెల్యే అండి, కూర్చోండి, మీకు ఇవాళ టైం లేదు, రేపిస్తాను టైం అంట. కానీ ఒకటి ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో మాట్లాడుతున్నది ఏంటంటే, మిమ్మల్ని గెలిపించారు ఆ పులివెందులకి సంబంధించి కానీ, రాష్ట్రానికి సంబంధించి కానీ, మీరు మాజీ ముఖ్యమంత్రి. సో పులివెందులకి సంబంధించిన వివరాలన్నా మీరు, మీకు ఇబ్బందులన్నా మీరు బయట చెప్పాలి, రాష్ట్రానికి సంబంధించిన ఇబ్బందులన్నా మీరు అసెంబ్లీకి వెళ్ళి చెప్పాలి కదా, మీరు కానీ మీతో పాటు ఉన్న ఎమ్మెల్యేలు కానీ. బట్ అవి చెప్పకుండా మీరు రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టేసేసి దాన్ని అసెంబ్లీ లాగా జరిగితే మీరు అన్నట్టుగా జరుగుతుంటే చెప్పచ్చు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు చూడండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాలు అరే నా డాష్ పాతేస్తా దగ్గర నుంచి వ్యక్తిగత దోషణలు తప్ప ఏ రోజు చర్చ అర్థవంతమైన చర్చ జరగనిచ్చిందా ఇప్పుడు తెలుగుదేశం? మేమున్నప్పుడు అర్థవంతమైన చర్చ జరుగుతూ ప్రొజెక్ట్ రేసి మరి అన్ని చూపిస్తుంటే స్పీకర్ గారి మీదకి కాగితాలు ఇసిరేసి వచ్చిన 5 నిమిషాల్లో వాకౌట్ చేసి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు ఏ రోజు సక్రమంగా 10 సంవత్సరాలు జరగనిలేదు కదా. సో ఇప్పుడు కూడా అదే ధోరణి ఉంది వాళ్ళ దగ్గర. అదే ధోరణి, వ్యక్తిగత దోషంలో అదే అబద్ధాలు, అసెంబ్లీలో అబద్ధాలు ఆడటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది. నార్మల్గా అయితే అసెంబ్లీ సాక్షిగా నిజాలు చెప్తారు, అఫీషియల్ లెక్కలు, ఆ లెక్కలు చెప్తారు, మళ్ళీ దీన్ని కాదు ఇది వేరే అంటారు. ఇప్పుడు కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అన్ని రోజులు జరుగుతున్నాయి. ఒకవేళ ప్రతిపక్షంగా మీరు కనుక లోపలికి ఎంటర్ అయితే అన్ని రోజులు జరుగుతాయా? జరగకుండా మీరు అడిగిన దాన్ని బట్టి అయితే అన్ని రోజులు పెట్టరు, 2 రోజులు 3 రోజులు పెట్టేస్తారు. అది కూడా తూతూ మంత్రంగా చెప్పట్లేదు. మైక్ ఇవ్వరు సార్. మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీకి వెళ్ళే ఉపయోగం ఏంటంట నేను. ఇప్పుడు మనం అసెంబ్లీకి వెళ్ళేది ఎందుకు? మైక్ తీసుకొని ప్రజల సమస్యల మీద చెప్పడానికి. అదే మైక్ రానప్పుడు, ఎందుకంటే 2014 నుంచి 19 దాకా కూడా మేము ఇది అనుభవించాం. అంటే ఇప్పుడు ఒక రోజు అయితే 1 నిమిషం ఇచ్చారు సార్ మైకు జగన్మోహన్ రెడ్డి గారికి. 1 నిమిషం ఎట్లా అంటే మైక్ ఇస్తారు, ఎమ్మని 10 సెకండ్స్ కట్ చేయటం, మళ్ళీ ఆయన మైక్ తీసుకొని మాట్లాడితే మళ్ళీ 10 సెకండ్స్ కట్ చేయటం. అలా చేసి 1 నిమిషమే టైం ఇస్తే ఆ రోజు వాకౌట్ చేసి రావాల్సినటువంటి పరిస్థితి. సేమ్ ఇప్పుడు కూడా అదే ఉంటుంది. అంటే ఇప్పుడు శాసన మండలిలో జరుగుతున్న తీరును చూస్తే అదే అనిపిస్తుంది. ఒకవేళ ఇచ్చినా కూడా మీకు జరిగే టైమింగ్ అయితే మాత్రం చాలా తక్కువ అయితే ఉంటుందని అనిపిస్తుంది సార్. వాళ్ళు ప్రతిపక్ష నేతగా మాకు ఉన్నప్పుడే 67 మంది శాసనసభ్యులు మాకు ఉన్నప్పుడే వాళ్ళు మాకు మైక్ చెప్పాను కదా, 1 నిమిషం ఒక రోజులో ఇచ్చినటువంటిది అయితే 10 సెకండ్స్ కట్ చేసేవాళ్ళు. ఆ రోజు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నారు. సో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వెళ్ళకూడదు అనే నిర్ణయం అనేది 5 ఏళ్ల పాటు కొనసాగుతుందని అనుకోవాలా, లేకపోతే సబ్జెక్ట్ వైజ్గా దానికి అటెండ్ అవుతారని అనుకోవాలి? 11 మంది ఎమ్మెల్యేలను చూసి భయపడకపోతే 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమి వాళ్ళు ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాలు లేట్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలకి ఇదిగో మేము ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఇస్తున్నాం రండి అండి. 11 మందిలో ఒక్కళ్ళు కూడా ఆబ్సెంట్ అవ్వకుండా వెళ్తాం. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మీరు భయపడే రావట్లేదని చెప్పి అంటున్నారు ఆయన గట్టిగా. సార్ ఈ మధ్య సినిమా వచ్చింది జూనియర్ ఎన్టీఆర్, దాంట్లో అన్న నువ్వు భయపడి పారిపోయావు అంటున్నారు అన్న అనగానే అదేంది కొండను చూసి కుక్కలు మురుగుతూ ఉంటాయి అలా అనుకోని అబ్బా అన్నట్టే గజరాజును చూసి కుక్కలు మురుగుతూనే ఉంటాయి. సో ఎవడో ఏదో అనుకున్నాడు, ఎవడో చెయ్యకపోతే కనీసం ఎమ్మెల్యే అవ్వన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా మా మీద విమర్శ చేయటమైంది. ఈవీఎంల అదృష్టమో లేదంటే ఇంకేదో మ్యానిపులేటో లేదంటే మీరు ప్రజలను తప్పుదో పట్టించిన తీరుతో ఏదో రకంగా అయితే అధికారంలోకి వచ్చారు కదా. ఆ ఈవీఎంలు మ్యానిపులేషన్ ఇవన్నీ అయితే 40% ఆఫ్ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాదుగా. ఎంత మేనేజ్ చేసినా అది కూడా అదే అంతకంటే తగ్గించలేకపోయారు వాళ్ళు. అంటే మాకు 60-65 రావాలి లెక్క ప్రకారం. ఎందుకంటే ఈవీఎంల ద్వారా వాళ్ళు ఎంత మేనేజ్ చేసినా 40 కంటే తగ్గించలేకపోతున్నారు కదా. లేకపోతే ఒక పోలింగ్ బూత్లో 1 ఓటు అసెంబ్లీకి మాకు పడి పార్లమెంట్కి 400 ఓట్లు ఎట్లా పడతాయి? ఇప్పుడు మీరు బ్యాటరీ ఛార్జింగ్ ఇప్పుడు చూసేటప్పుడు మీరు ఒకవేళ ఆఫ్ చేసి పెట్టినా మీ ఛార్జింగ్ అయితే యథావిధిగా ఉంటుంది, అంతే తప్ప పెరగదు కదా. మన ఎవరిదైనా బ్యాటరీ ఛార్జింగ్ పెరగదు కదా. బట్ ఈవీఎంలో పెరుగుతుంది అది. అలానే వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. లేకపోతే 90,000 మెజార్టీలు 80,000 లేదంటే వీవీప్యాట్లు లెక్క పెట్టమంటే ఎందుకు వెనకడికి వేశారు చెప్పండి. 150 సీట్లు వచ్చినప్పుడు ఇవేం కనపడలేదని సార్. 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినప్పుడు మేము అన్నాం మీరుంటే దానికి సంబంధించి వెళ్ళండి. మేము ఈరోజు కోర్టుకు వెళ్ళాం. అప్పుడు ఇట్లా ఈ బ్యాటరీ ఈవీఎంలు కానీ అదే జరగలేదు. సో అక్కడ వీవీప్యాట్లు లెక్క పెట్టడానికి సై అన్నారు.
అవతల కూడా. కానీ వాళ్ళు ఎక్కడ వేయలేదు. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఓడిపోయారు, మామూలుగానే ప్రజల తీర్పు ద్వారా ఓడిపోయారు. కానీ ఈ రోజు జరిగినటువంటి దాంట్లో అనేక అనుమానాలు స్పష్టంగా కనపడుతున్నాయి కదా. సరే, ఇవన్నీ మనం చర్చించుకున్న అంశాలు యాక్చువల్గా అందరూ బట్ ఇక్కడ బడ్జెట్ ప్రాతిపదికగా తీసుకుని కొన్ని అంశాలని నిన్న కానీ లేకపోతే లాస్ట్ మీటింగ్లో కానీ ప్రతిపక్ష నేత మాట్లాడుతూ అలొకేషన్స్ అనేవి అసలు ఎక్కడున్నాయి, కొన్ని అలొకేషన్స్ ఉన్నాయి కానీ అసలు ఆ పథకాన్ని తీసి అవతల పారేశారు. సో మీరు ఇస్తోంది ఏంటి, అసలు పెట్టింది ఏంటి దీంట్లో బడ్జెట్లో ఇంత అసలు దానికి మనం చూస్తే కనుక అలొకేషన్స్ అనే విషయంలో మాత్రం చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఎందుకు పథకాలని కొనసాగిద్దామన్న ఆలోచన, పథకాలని తీసేద్దామన్న ఆలోచన ఏ రకంగా ఉంటుంది మీ ఆలోచన అనేది దీని ద్వారా తెలుస్తోందని చెప్పి మాట్లాడారు. సో బడ్జెట్ మీద చూసిన సుదీర్ఘ ప్రసంగం మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? సార్, అది గారడి, అంకెల గారడి. బడ్జెట్ అనే దానికంటే ఏదో ఒక బడ్జెట్ పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగా కనపడింది. ఎందుకంటే ఇంతకంటే ఇంకా దారుణంగా మనం వ్యాఖ్యానాలు కూడా చేయలేము. ఎందుకు ఆ మాట అంటానంటే, అంటే సూపర్ 6 హామీలు అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారుగా వాళ్ళు. సూపర్ 6 హామీలు మీరు అమలు చేస్తా అన్నప్పుడు సూపర్ 6కి సంబంధించి ఫస్ట్ సూపర్ 6కి సంబంధించి తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పెడతామని చెప్పారు. అంతమందికి పెడతాం అన్నప్పుడు మేము ఉన్నప్పుడు 43 లక్షల మంది తల్లులకు ఇచ్చాం. అవును. అంటే ఇంటూ పిల్లలు వేసుకుంటే దాదాపుగా 88 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 88 ఇంటూ 15,000 చెప్పిన బడ్జెట్లో అలొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి? లేదు. వాళ్ళు 5,000 కోట్లు ఎంత ఇస్తామన్నారు. అంటే మేము ఇచ్చింది 6,200 కోట్లు సంవత్సరానికి. అంటే 43 లక్షల మంది తల్లుల కంటే ఇంకా తగ్గిస్తున్నట్లు లెక్కే కదా. 2 దీపం పథకం అన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు అంటే నిన్నే శాసనమండలి సాక్షిగా దొరికిపోయాడు నాదెండ్ల మనోహర్. లేదు, మేము మార్చి 31 వరకు ఈ సంవత్సరం ఓన్లీ 1 సిలిండర్కే ఇస్తున్నాం అన్నారు. అది కూడా 1.5 లక్షల మంది గ్యాస్ హోల్డర్స్ ఉంటే, అంటే ఒకటి కదా, సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. సంవత్సరానికి 3 సిలిండర్లు. ఈ సంవత్సరం అయితే ఒకటే అంట. అయిపోయింది కదా సంవత్సరంకి. మరి ఎట్లా అయితే డిసెంబర్కి అయిపోతుంది కదా సంవత్సరం. నో, అట్లా కాదు. ఫైనాన్షియల్ ఇయర్ కింద మీరు ఫైనాన్షియల్ మార్చి కింద లెక్క కదా. వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే 3 సిలిండర్లు ఇవ్వాలి. 3 సిలిండర్లు ఇవ్వాలి. ఒక సిలిండర్ ఆల్రెడీ ఎత్తుకుపోయింది. ఇప్పుడు 2వ సిలిండర్ ఇచ్చి మళ్ళీ 3వది కూడా ఇవ్వాలి. అవును. అంటే మళ్ళీ జనవరి నుంచి తీసుకొని మళ్ళీ మే వరకు ఇంకో సిలిండర్ ఇవ్వాలి లెక్క ప్రకారం. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మేము ఓన్లీ 1 సిలిండరే ఇస్తున్నామని చెప్పి దానికి 800 కోట్లు పెట్టాము, ఇంకా మిగిలింది ఇవ్వట్లేదు అని చెప్పారు. ఆ దీపం పథకం కింద ఇవ్వాల్సినటువంటి సిలిండర్లకి సంవత్సరానికి 4,500 కోట్లు అవుతుంది. సో 2ది అయిపోయింది. దీపం పథకం అయితే మాత్రం ఎత్తేసినట్టేనా? దీపం కొండెక్కింది ఆల్రెడీ. దీపం కొండెక్కింది. 2 అయినాయి. ఇంకా నీకు 15 అని ఆ 15 అది ఎత్తుకుపోయింది. అది లేదు ఇప్పుడు వరకు. ఓకే. మీరు అన్నట్టుగా నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు, అది ఎత్తుకుపోయింది. ఒక వరకు నిరుద్యోగ వృత్తికి ఎక్కడ పెట్టలేదు కదా. ఉచిత బస్సు అన్నారు, అది కొంచెం అమలు అవుతుంది కదా. ఎక్కడ అవుతుంది? కర్ణాటకలో అమలు అవుతుంది, తెలంగాణలో అమలు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇంకా దానికి స్టార్టే చేయలేదు. ఓకే. సో మహిళలకి 18 సంవత్సరాలు దాటిన మహిళలకి ఏదైతే 1,500 నెల ఇస్తా అన్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన జూన్లో 1,500 రాలా, జూలైలో రాలా, ఆగస్టులో రాలా, సెప్టెంబర్లో రాలా, అక్టోబర్లో రాలా, నవంబర్లో రాలా, వచ్చే డిసెంబర్లో కూడా, రేపు డిసెంబర్లో కూడా రాదు. అసలు ఈ బడ్జెట్లో దానికి అలొకేషన్సే లేవు. మరి అన్ని ఎత్తుకుపోయినట్టే కదా. సూపర్ 6 అని మీరు చెప్పినవి అన్ని సూపర్ మోసాలు అయినాయి కదా. ఒకరికి ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. సో మరి ఇంకా బడ్జెట్లో అలొకేషన్స్ ఎక్కడ పెట్టారు? బడ్జెట్లో ఒకటి పెట్టారు, ఏదైతే 70,000 కోట్లు ఈ పన్నుల రూపంలో మేము వసూలు చేయబోతున్నాం అని. అందుకనే ట్యాక్సుల మీద ట్యాక్సులు బాగుతా ఉన్నారు. 17,000 కోట్లు విద్యుత్ ఛార్జీలతో ఆల్రెడీ మన ఎత్తిన ఏదైతే మనం స్విచ్ చేయకుండా. నిజమేనా? దాంట్లో నిజం ఉందా? 100% చెప్పారు కదా వాళ్ళే. ట్రూ అప్ ఛార్జీలు అని మేము వేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి గత ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల ఈ రకమైన పరిస్థితి ఉందని చెప్పి చెప్తున్నారు. దాన్ని మీరు తిప్పి కొట్టాల్సిన పరిస్థితి ఉంది కదా. అంటే మొత్తం సామెత ఉంటుంది, ఏదో చేయలేనాడు ఏదో వారం పేరు చెబుతాడని. ఏదో చేయలేనాడు ఆ వారం పేరు చెప్పి తప్పించుకుంటాడని. అరే నువ్వు అసలు నేను సంపద సృష్టిస్తా, నేను ఎరగదీసేస్తాను, కుమ్మేస్తాను, నా అంత అనుభవజ్ఞుడు లేడు అని చెప్పి ఏదైతే డబ్బా మాటలు కొట్టి పెట్టల దొర మాటలు అన్నీ చెప్పి ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళట కదా. మీరు ఖాళీ చేసి వెళ్ళటం వల్లే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గుండెల మీద చేసుకొని చెప్పానంటే సార్, 7,500 కోట్ల రూపాయలు ఖజానాలు పెట్టి వెళ్ళాం. కానీ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయం మాకు దగ్గర పెట్టింది 100 కోట్లు. తెల్లారితే మేము శాలరీలు ఇవ్వాలి. అది ఈనాడు పత్రిక రాసింది. ఖజానాలో కేవలం 100 కోట్లు ఉన్నాయి, తెల్లారి శాలరీలు ఎట్టెత్తాడో చూస్తామని రాసింది. 5 ఏళ్ళు ఇచ్చాం కదా. 1వ తారీఖు కాబట్టి 2వ తారీఖు అని ఇచ్చాంగా. ఎక్కడ ఒక నెల కూడా మిస్ చేయకుండా ఇచ్చాం కదా. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు 1వ తారీఖు మొదట 1 నెల ఇచ్చారు, 2 నెలలు ఇచ్చారు. దాని తర్వాత ఈరోజు జీతాలు అందుతున్నటువంటి పరిస్థితి లేదు కదా. 108 ఉద్యోగులు రోడ్ల మీద ఉన్నారు, అంగన్వాడీ వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. ఈరోజు విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్లు ఎక్కారు. అందరూ రోడ్లు ఎక్కితే చంద్రబాబు నాయుడు మాత్రం శుభ్రంగా ఇంట్లో కూర్చొని, లేదంటే అప్పుడప్పుడు అసెంబ్లీకి వచ్చో
ఈరోజు మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు మాత్రం చెప్తా ఉన్నాడు. అది రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది, 162 రోజులు అయినాయి అంట. 162 రోజుల్లో అద్భుతమైన పరిపాలన అందించామన్నాడు. ఏంది అద్భుతమైన పరిపాలన? విజయవాడలో హోమ్ డెలివరీ పెట్టారు లిక్కర్, ఇదేనా అద్భుతమైన పరిపాలన? 99 రూపాయలకు సుమో వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఇదేనా అద్భుతమైన పరిపాలన? 99 రూపాయలకి షార్ట్ వచ్చింది, షార్ట్ మళ్ళీ వేరే అనుకున్నారు సార్, షార్ట్ విస్కీ 99కి. 99 రూపాయలకి బెంగళూరు విస్కీ, కేరళ మాల్టెడ్ విస్కీ 2 వచ్చినాయి. మనం బెంగళూరు వెళ్ళలేని వాళ్ళకి బెంగళూరులో విస్కీని 99కి ఆంధ్రాకి తీసుకొని వచ్చారు. మీరు చేయలేదుగా మరి ఆ పని? అంటే మేము మంచి చేసి మద్యం విషయం చేసిన మేము మద్యం వద్దు విచ్చి ముద్దు అన్నాం. చంద్రబాబు నాయుడు ఈ తొక్కలో విద్య, మద్యం రోజు తాగి పడిపోండి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. తేడా ఉంది కదా. మేము ఇంటింటికి విద్య అందించాం, ఇంటింటికి రేషన్ ఇంటింటికి వాలంటీర్లు పంపించి పెన్షన్ అందించారు, ఇంటింటికి రేషన్ అందించాం, ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని పంపించాం. అవును. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంది ఏంది? ఇంటింటికి మద్యాన్ని అందిస్తాను అంటున్నాడు. రండి, 99 రూపాయలకి అద్భుతమైన ఆఫరు, మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తున్నాడు, పిల్లల చేత మద్యం అమ్మిస్తున్నాడు, అసలు అద్భుతమైన బ్రాండ్లు. నిజమేనా? ఫోటోలు చూసాను నేను కొన్ని. ఇంటి ముందు బ్రాండ్లు పెట్టుకుని కూర్చుని సంతలో అమ్ముతున్నారు సార్, ఎట్లా పెడతాట. ఇంకా అట్లా మహిళల్లో పిల్లల చేత అమ్మిస్తుంటే మరి రోజు రేపులు జరగక ఏం జరుగుతుంది మీరు చెప్పండి సార్? పిల్లల చేత మద్యాలు అమ్మిస్తా, ఇంటింటికి మద్యం ఇవన్నీ అందిస్తుంటే అత్యాచారాలు జరగక ఏం జరుగుతాయి? సమర్థవంతమైన